టాలీవుడ్ లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? క్రష్? సాయి ధరమ్ తేజ్ క్రష్. హీరో వచ్చి పవన్ కళ్యాణ్ క్రష్. ఇష్టం లేదు ఎవరండి? ఇష్టం అందరు ఇష్టమేనండి. ఇష్టం లేకపోతే ఇండస్ట్రీలో ఉండరు. నేను అందరు ఇష్టమైన. ఇంకేమైనా అడుగుతారా? అంటే మీరు నేను అడిగిన క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పలేదు, మీరు అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పలేదు కాబట్టి బ్యాలెన్స్ అవుట్. సరే, లవ్ మీద ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఒపీనియన్ ఏంటి? అది ఎక్కడైనా ఉంటుంది. ఒక పర్సన్ ఒక వర్క్ లవ్ చేయొచ్చు, వాళ్ళ థింగ్స్ లవ్ చేయొచ్చు. మహాప్రభు నేను వదిలేసా ఇక. ఓకే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నాం. సార్ మేము మాట్లాడితే ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ కూడా ఉండదు. బెటర్ నేను సపోర్ట్ చేస్తాను మా వాళ్ళని. సపోర్ట్ చేస్తారా? ఇది ర్యాపిడ్ అమ్మా, సపోర్ట్ చేయడం లేదు. ఓకే అర్జున్. సో ప్రీతం కదా, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీలో, కమింగ్ ఇండస్ట్రీ? నాకు నాని, దుల్కర్ సల్మాన్, నవీన్ పొలిశెట్టి, లైక్ వీళ్ళ ముగ్గురు ఇఫ్ దే ఆర్ దేర్ వాళ్ళ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో ఐ వాంట్ రీచ్ దేర్. నాకు కూడా అలాంటి ఇమేజ్ కావాలి. సో దే ఆర్ మై ఇన్స్పిరేషన్. సూపర్. వాళ్ళు ముగ్గురు లేకపోతే నెక్స్ట్ ఎవరు? ర్యాపిడ్ అన్నారు. అది ఓకే డన్. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ సురేష్ గారితో ఉంది అని ఒక లైనప్ చెప్పారు డైరెక్టర్. మీట్ అవ్వలేదు, మీట్ చేయలేదు. సీనియర్ యాక్టర్ మనం ఫస్ట్ చేసిన ఖచ్చితంగా ఆ ఫియర్ ఉంటుంది, లోపల ఒక నర్వస్నెస్ ఉంటుంది, ఓవర్లోడ్ హ్యాపీనెస్ ఉంటుంది. ఆ మూమెంట్, ఆ మినిట్ చేసేటప్పుడు, యాక్షన్ చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్లీ బిఫోర్ సీన్ చాలా భయం వేసింది. అంటే ఐ షుడెంట్ మెస్ అప్ ఫ్రమ్ మై ఎండ్, ఎందుకంటే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా. లైక్ ఫ్రమ్ మై ఎండ్ మిస్టేక్ జరగకూడదని చాలా బట్ సార్ నేను ఇందాక చెప్పినట్టు మనం సెట్ పైకి వెళ్ళక ముందే బడ్డీ ఇట్రా ఏం సీన్ చేద్దాం అన్నారు. లైక్ ఓకే కూల్, ఫ్రీ అయిపోయింది. ఓకే డన్. క్రష్ ఏమైనా చెప్తారా? అయిపోయింది. సేమ్ క్వశ్చన్, కొత్త క్వశ్చన్. ఏంటబ్బా అబ్బాయిలు క్రష్ ఉంటుందా? ఉంటారు కదా, క్రష్ లేకుండా. శృతి అయితే క్రష్ ఉంటుందా? శృతి ఓన్లీ క్రష్ అర్జున్ కి? అర్థం చేసుకున్నారండి, రామాయణం చెప్తుంటే అడవ రాముడు అర్థం చేసుకున్నారు. సరే మీ హీరోయిన్ క్రష్ ఎవరో చెప్పండి. నాకు రష్మిక. రష్మిక. ఓకే డన్, సూపర్. లాస్ట్ లో క్వశ్చన్ మీకు ఉంది సార్, తర్వాత అడుగుతా. డైరెక్టర్ గారు సార్కి ఇంకో 2 క్వశ్చన్స్. అది నెక్స్ట్ ఉంది లాస్ట్ లో. వంశీ గారు, సో మీ నాన్నగారి నుంచి ఒక క్వాలిటీ తీసుకోవాలి, ఏం తీసుకుంటారు మీరు? స్టబర్నెస్. He is very stubborn in certain things. Yeah, maybe కొన్ని చోట్ల అదే పని చేస్తుంది. ఓకే. నీ దారే నీ కథ వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలి, వాట్ యు సే? The relatable. Yeah, that's like the perfect word to yeah, దానికి. సచిన్ గారు మీ ఫేవరెటా? అందుకే సచిన్ గారి డైలాగ్ తో మంచి. ఓకే, సో నేను క్రికెట్ అంత చూడను, but it made the most sense to the given context, so we went with it. Okay, done. So సురేష్ గారిలో యాక్టర్ని తీసేసేయండి, యాజ్ ఏ పర్సన్ ఒక క్వాలిటీ మీరు తీసుకోవాలి సార్. విచ్ క్వాలిటీ యూ పిక్డ్ అవుట్? పేషెన్స్. ఓకే. అండ్ మీరు సురేష్ గారిలో ఒక క్వాలిటీ తీసుకోవాలి యాజ్ అన్ నాట్ ఓన్లీ యాక్టర్, యాజ్ ఏ పర్సన్. పీస్ ఆఫ్ మైండ్ రిటైన్ చేస్తారు హ్యాపీగా. మీరు ఎక్కువ తీసుకున్నట్టున్నారు, అందుకే ఎదుటి వాళ్ళకి పీస్ లేకుండా చేస్తున్నారు. పీస్ లేకుండా చేస్తున్నాడు ఈయన. ఓకే, చాలా పీస్ఫుల్ ఉంటారు, అదే తీసుకున్నట్టున్నారు ఎక్కువ. ఓకే, మీరు సురేష్ గారిలో హంబుల్ అండ్ డౌన్ టు ఎర్త్. హంబుల్నెస్ తీసుకుంటారా? తీసుకుంటా. ఇప్పుడు హంబుల్ గానే ఉండాలి, నాకు వేరే చాయిస్ లేదు. ఆ స్టేజ్ రీచ్ అయ్యాక నేను హంబుల్ గా ఉండాలి. ఓకే, మీకు ఉదాహరణ చెప్పాలి. చెప్పండి సార్. ఒక కొత్త హీరోతో ఇలాగే ప్రెస్ మీట్ లాంటి చోట్ల హీరో గారికి ఏడిపించాను నేను. సార్ ఊరుకోండి సార్ అన్నాడు. ఇదే ఒక 2 సినిమాలు అయిన తర్వాత మళ్ళీ కలిసి యాక్ట్ చేసాం. సేమ్ పాత జ్ఞాపకంలో హీరో గారు సార్ అలా మాట్లాడుకోండి సార్ అని సీరియస్గా. ఓకే సారీ సార్, అయిపోయింది. ఎందుకట్లా అంటే ఒక 2 సినిమాల్లో ఎంత తేడా వస్తుంది అనేది. ఓకే ఓకే డన్, అర్థమైంది. ఓకే, అంటే నేను నిజంగానే హీరో గారిని మీరు ఏడిపించనక్కర్లేదు అని స్టేజ్కి వెళ్ళిపోయాడు అతను. సో నేను అది అర్థం చేసుకొని ఇంక మీదట జాగ్రత్తగా ఉండాలి మన ప్రీతం లాంటి వాళ్ళతో కూడా అని ఫస్ట్ సినిమా వరకే నా పోయి నేను దొక్కున్నట్టు హంబుల్ అంటే. సురేష్ గారు, ఇలాంటి దెబ్బలు తగలడం వల్లే హంబులే చెప్పారు. మంచి టైమింగ్ ఉంది సార్, నిజంగా మీలో నిజంగా మంచి టైమింగ్ ఉంది. రైటింగ్స్ కానీ వాట్ ఎవర్, అందుకే మొత్తం రెపోతో వెళ్ళిపోతుంది మొత్తం హ్యాపీగా. నా ఇంటర్వ్యూ అయితే నిజంగా నాకు ఫర్ ఎవర్ మెమరీ సార్.
మై సెల్ఫ్ సువర్ణ, మీరు మేడం అని కాల్ చేయదు, లాస్ట్లో నా పేరు ఒకసారి యూజ్ చేసి నేను మెమరీగా పెట్టుకుంటాను సార్, వీడియో కట్ చేసి ఇన్స్టాలో ట్యాగ్ చేస్తాను మిమ్మల్ని. నన్ను సువర్ణ అని కాల్ చేయండి, ఇంటర్వ్యూ ఎండ్లోపు ఏదో ఒక చోట, మేడం అని కాల్ చేయొద్దు. సువర్ణ, థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఆల్ ది టైమ్ సార్, ఏ అమ్మాయికైనా ఇండస్ట్రీలో ఎలాంటి జనరేషన్స్కైనా ఫేవరెట్ హీరోయిన్స్ ప్లేస్లో సౌందర్య గారు ఆల్ ద టైమ్ ఉంటారు. మీ దొంగాట యాక్చువల్లీ అసలు నిజంగా అది ఒక నెక్స్ట్ లెవెల్. మళ్ళీ అలాంటి సినిమాలు ఇప్పటికీ మేము చూస్తున్నామంటే బికాజ్ కొంతమంది యాక్టర్స్ అలా ఉండిపోతారు సార్, వర్సిటల్ యాక్టర్స్. అసలు సౌందర్య గారిని వెంటనే బ్రెయిన్లో గుర్తెచ్చుకోగానే మీకు వచ్చేది ఏదైనా షేర్ చేస్తారా మెమరీ? తన నటనలో నిజాయితీ ఉంటుందండి. నేను ఎప్పుడు తన దగ్గర చెప్పే విషయం ఏంటంటే, కనీసం ఒక 2 సెకండ్లన్నా నా కళ్ళలో కళ్ళు చూసి మాట్లాడు. ఎందుకంటే కళ్ళు చక్రాలకు తిప్పేస్తూ ఉంటుంది మాట్లాడేటప్పుడు. షీ హాస్ సో మచ్ లైఫ్ అండ్ లైట్ ఇన్ హర్ ఐస్. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ తర్వాత మేము అక్కడికి వెళ్ళాము రాజమండ్రిలో, మేము షాపింగ్ ఒక్క నిమిషం ప్లీజ్, హలో లుక్ ఎట్ మీ అనేవాడిని నేను. సో ఇట్లా షీ యూస్ టు బి సో బబ్లీ, సో నైస్. అండ్ తన ఫస్ట్ సినిమా యాక్ట్ చేసిన సినిమా హీరోయిన్గా అయితే అమ్మూరు. బట్ రిలీజ్ అయ్యేటప్పటికి అది తన 11వ సినిమా అయిపోయింది. అప్పటికే అన్ని సినిమాలు, ఎందుకంటే తన స్పార్క్ చూసి, తన గ్లామర్ చూసి అంతమంది బుక్ చేశారు. అప్పటికి స్టార్. అమ్మోరు సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి పెద్ద స్టార్ తను. సో ఆ తర్వాత ఇంకో సినిమా ఏదో చేసాం. ఆ తర్వాత మళ్ళీ దొంగాడు చేసే టయానికి, ఆ తర్వాత దేవిపుత్రుడు చేసే టయానికి స్టేచర్ మారిపోయింది. బట్ ఏ రోజు తను నాతో బిహేవియర్లో మార్పు లేదు. ఎప్పుడు ఆప్యాయతగానే, అదే ఆప్యాయతతోనే పలకరించేది. అండ్ ఫర్ దట్ నేను ఐ ఆల్వేస్ లవ్డ్ హర్ పర్సనాలిటీ. అండ్ ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. ఆ సంఘటన జరిగినప్పుడు నేను జీర్ణించుకోలేకపోయాను. ఒక రోజంతా ఐ వాజ్ కంప్లీట్లీ ఆఫ్. దేవుడు మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్తారంటారు. సో దట్ ఈస్ ప్రైమ్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి. అండ్ అటువంటి ఒక టాలెంటు, అటువంటి ఒక గిఫ్టెడ్ యాక్ట్రెస్, అటువంటి ఒక స్మైల్. ఒకప్పుడు హిందీలో మధుబాల ఉండేది, ఆ తర్వాత నాకు తెలిసి మాధురి దీక్షిత్, ఆ తర్వాత సౌందర్య. సో రేఖ గారు వచ్చి ఆల్రౌండ్ బ్యూటీ అండి. ఆమె ఎవర్ గ్రీన్ అండి. ఈ రోజుకి ఈ చీరకట్టు రేఖ గారిని మించింది ఎవరు లేరు. చిరంజీవి గారు కూడా అదే మాట చెప్తారు ఎప్పుడు ఈవెంట్లో ఉన్నా కూడా. అవునండి, అవును. ఎందుకంటే దట్ లుక్, ఆ చిన్న లుక్లో నువ్వు ఎంతరా అనే ఒక చిన్న లుక్ ఉంది చూడండి, దాన్ని హిందీలో ఖున్నస్ అంటారు. అది అందరికీ రాదండి. దట్ ఓన్లీ ఒక సుప్రీంనెస్ ఉన్న ఆడదానికి మాత్రం ఉంటుంది అది. సో దట్ క్వీన్. సో ఇప్పుడు యంగ్స్టర్లో నాకు దిశా పటాని అంటే బాగా ఇష్టం. వినపడిందా? ఎందుకంటే కొంతమంది యంగ్స్టర్స్కి చెప్పడానికి ధైర్యం ఉండదు. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎందుకంటే తను షీ టేక్స్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ హర్ ఫిగర్. దానికి జిమ్లో ఎన్ని గంటలు పని చేయాలనేది నాకు తెలుసు. ఎందుకంటే నేను ఇన్ని గంటలు పని చేసినా ఇంకా నేను ఆప్టిమమ్ ఫిగర్కి నేను ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నాను. సో ఇట్ టేక్స్ సో మచ్ డెడికేషన్, సో మచ్ హార్డ్ వర్క్ టు లుక్ గుడ్. అండ్ బీయింగ్ అన్ యాక్టర్, యువర్ జాబ్ ఈస్ టు లుక్ గుడ్. సో దట్ మీన్స్ యు ఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు యువర్ జాబ్. సో అందరూ ఏమనుకుంటుంటారు, దిశా పటాని అనగానే స్విమ్ సూట్ అది అని అనుకుంటారు. కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హర్ ప్రొఫెషనలిజం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద వే షీ ప్రెజెంట్స్ హర్ సెల్ఫ్, ద వే షీ లుక్స్ గుడ్ ఇన్ ఎనీ వెస్టర్న్ కానీ ఇండియన్ కానీ. సో దిస్ ఇస్ వై ఐ లైక్ హర్, సింపుల్ యాజ్ దట్. చెప్పేస్తారు మీరు, నన్ను అడగలేదంట క్రష్. సరే చెప్పండి, మీ క్రష్ ఎవరు? నా వైఫ్ అండి. అది మీ వైఫ్ పేరు చెప్పండి. హర్షిత. ఓకే, డన్. సో ఓకే, డన్. సో స్వీట్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నిజంగా ఎంటైర్ టీమ్కి ఒక మంచి, ఒక గుడ్ ఫ్లేవర్తో చాలా రోజుల తర్వాత, ఇంతకుముందు ఇంటర్వ్యూ చెప్పేసాం, ఒక శంకరాభరణం, ఒక రుద్రవీణ, మరొక వాసు, మరొక మన నీ దారే నీ కదా. సో అలా ఎండప్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికీ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. నెక్స్ట్ సినిమాకి ప్రొడ్యూసర్స్కి మంచిగా ర్యాపిడ్ ఫైర్ ప్రిపేర్ చేసుకుని వస్తాను. మనం మళ్ళీ చేద్దాం. టకా అయ్యేటట్టు కనిపించట్లేదు అక్కడ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.